కేటీఆర్ని రాజకీయంగా ఎదుర్కొనలేకనే వారి బంధువులను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ బడుగుల లింగ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గృహ ప్రవేశ వేడుకను రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే కాంగ్రెస్ ఇలాంటి దాడులకు పాల్పడుతూ అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ భయపడదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని లింగయ్య యాదవ్ సూచించారు. ఈ ఫామ్ హౌస్ వేరే ఉంది, ఆయన విల్లా వేరే ఉంది. 5-6 కిలోమీటర్ల పైన పోయి ఆ విల్లాల మీద దాడి చేసి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఏ పర్మిషన్ లేకుండా మీ ఇళ్ళను వచ్చి సోదా చేస్తాం అనేది ఎక్కడిది దుర్మార్గం అని మేము అడుగుతున్నాం. అందుకని ఇవాళ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మూసీ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ అన్ని విషయాల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది. ఇవాళ కేసీఆర్ చూస్తేనే భయం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ. అందుకని ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడే స్థితికి ఇలా కాంగ్రెస్ దిగజారింది. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, మీరు అవునన్నా కాదన్నా కేటీఆర్ మీ ఎంట పడేది ఖాయం. మీరు ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయమంటుండు కేటీఆర్. మీరు ఇస్తామన్న రైతు బంధు ఏమంటుండు, రైతు బీమా ఏమంటుండు, కళ్యాణ లక్ష్మి ఏమంటుండు, కొత్త ఏం చెప్పలే ఆయన. 420 హామీలు ఇచ్చిర్రు. కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకో రేవంత్. ఈ కాంగ్రెస్ నాయకులు అందరికి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మాకేమి ఇవాళ అధికారంలో లేవని బాధ ఏమి లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు మా కేసీఆర్, అదే పెద్ద పదవి మా కేసీఆర్ గారికి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన అందించినాం. భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ అన్ని రంగాల్లో. కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, రైతులే ముఖ్యం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళా ప్రజల మన్ననల ముందు అధికారంలోకి వస్తుందనే భయంతో ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మీకు తెలియజేస్తుంది.